చాణక్య మీడియా వ్యూవర్స్ అందరికీ నా నమస్కారాలు. మొన్న సార్వత్రిక ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలానే ఇదే సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఘనంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మీరు చాలా బాధపడుతూ మాట్లాడారు. ఆ బాధ ఎలా ఉందంటే, నేను 53 లక్షల మంది తల్లులకి డబ్బులు వేశాను, 66 లక్షల మంది పెద్దలకి అవ్వాతాతలకి మళ్ళీ వితంతువులకి పెన్షన్లు ఇచ్చాను, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు ఇచ్చాను అనే ఒక ధైర్యంతో ఒక ఆనందంతో మాట్లాడుతున్నారే తప్ప ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోలేకపోయారండి మీరు. ద రీజన్ ఈజ్, మీరు ఎవరైతే మీ పాలన సీఎం అయిన తర్వాత, మీరు సీఎం అయినాక మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన విధానం కానీ వాళ్ళు ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చే విషయంలో వల్గర్ అబ్యూజ్మెంట్ కనపడిందండి ఎక్కువ శాతం. అదొకటి. ఆడవాళ్ళు లేదు మాట్లాడేటప్పుడు మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడేసేసి అసెంబ్లీలో ఎదుటి వాళ్ళని ఎంతమంది వ్యూస్ చూస్తున్నారు, ఛానల్స్లో ఎంతమంది చూస్తున్నారు, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. అసెంబ్లీకి వచ్చేది ప్రజల యొక్క సంక్షేమాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి మనం ఏం చెయ్యాలి అన్న ఆలోచన మీరు చేశారు. బాగానే ఉంది, సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉన్నాయండి, బాగానే చేరినాయి. కానీ అమ్మ ఒడి మీరు స్టార్టింగ్లో ఇస్తానన్న అమౌంట్ తర్వాత 3 ఇయర్స్కి మీరు చేసిన అమౌంట్కి చాలా డిఫరెన్సియేషన్ వచ్చింది. ఇన్ ద సేమ్ వే వాళ్ళ కరెంటు బిల్స్, ఎవరికైతే కరెంటు బిల్స్ ఉన్నాయో ఆ కరెంట్ వస్తుందో వాళ్ళకి ఎంత అమౌంట్ కరెంట్ రీడింగ్స్ ఎంత అయితే వాళ్ళకి ఆపేశారు మీరు. అది మీరు తెలుసుకున్నారో లేదో. కానీ అమ్మఒడి నేను అందరు తల్లులకి ఇచ్చాను, 53 లక్షల మంది తల్లులకి ఇచ్చాను అన్న మాటే చెప్తున్నారు మీరు. ఇంకో విషయం, ప్రతి ఇంటిలో ప్రతి లేడీ కానీ ప్రతి ఇంటిలో ఒక మహిళ ఫస్ట్ మాట బాధపడిన ఫస్ట్ విషయం ఏంటంటే కరెంటు బిల్స్. అసలు ఎప్పుడూ లేదండి అంత రేటింగ్ కరెంట్స్ రీడింగ్స్ కానీ ఆ రేటింగ్లో అమౌంట్ రావడం కానీ ఎప్పుడూ లేదు. ఇదొకటి మీరు తెలుసుకోలేకపోయారు. ఇంకో విషయం, అవ్వలకి తాతలకి పెన్షన్లు ఇస్తున్నాను అంటే ఎవరికి ఇచ్చారండి? వాలంటీర్ల యొక్క అరాచకం చూశారు కదా మీరు. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, వాళ్ళ అరాచకం ఎలా ఉందో తెలుసా మీకు? మీరు అక్కడ ఉండి మేము ఇలా చేసామనుకుంటున్నారు అంతే. ఇక్కడ పరిపాలన మాత్రం మీ గ్రామ పరిపాలన కానీ ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్ల పరిపాలన కానీ ఎంత అరాచకంగా అనిపించిందో మీ దృష్టికి నేను కూడా ఒక బాధిత మహిళనే. నేను ఎలాగంటారా, లోన్స్ తీసుకున్నప్పుడు కవుల్ లోన్స్ తీసుకొని వాళ్ళు మాకు చెప్పకుండా వాళ్ళు తీసుకున్న దానిలో మీరు కావాలంటే ప్రీవియస్ దీనిలో మీడియాలో కనపడుతుంది. నేను ఆ రోజు నన్ను మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అన్నప్పుడు ఇదే మీడియా ముఖంగా నేను మాట్లాడిన విషయం ఉంది. మీరు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇంకొక విషయం ప్రజాముఖంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజలందరూ కూడా ప్రతిదీ దృష్టిలో పెట్టుకొని ఈ పిన్ టు పిన్ సైలెంట్ ఓటింగ్ జరిగిందండి. బికాజ్ ఆఫ్ యోర్ రౌడీయిజం ఒక అరాచకంగా కనిపించింది కాబట్టి మీ ఎమ్మెల్యేలు, మీ సిట్టింగ్ ప్రెసిడెంట్స్లు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడే విధానం కానీ వాలంటీర్స్ మాకు వచ్చే మెసేజ్లు కానీ ఇంటింటికి డోర్ టు డోర్ చెప్పే మెసేజ్ కానీ ఏది మాకు సూటబుల్గా అనిపించలేదండి. ఇది మీరు గుర్తించారో లేదో మాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నానండి. బ్రిటిషర్స్ మన ఇండియా వచ్చింది బిజినెస్ చేయడానికి. ఆ బిజినెస్ చేస్తూ వాళ్ళు మన సంపదను వాళ్ళు కొల్లగొట్టుకుని వెళ్ళిపోతూ మనకి ఏమన్నా వాళ్ళకి అవసరత కోసం వాళ్ళు చేసుకున్న మంచి పనులు చాలా ఉన్నాయండి. మన ఇండియాలో వచ్చి వాళ్ళు ఏం చేశారు? డ్యామ్స్ కట్టారు, రైల్వేస్ వేశారు, ఇంకోటి ఏంటి వాటర్ రేవులు కట్టారు, చాలా పనులు చేశారండి. అవన్నీ ఇప్పుడు మనకు బెనిఫిషియల్గా అనిపిస్తున్నాయి, ఇప్పుడు మనకు బెనిఫిషియల్గా ఉన్నాయి. అలా చేసినా కూడా వాళ్ళంత బెనిఫిషియల్గా వాళ్ళ అవసరత కానీ మన అవసరత కానీ ఇవాళ మనం బెనిఫిషియల్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోవడానికి, మన దేశం నుంచి వదిలి వెళ్ళిపోమని చెప్పడానికి గల కారణం ఏంటి? మనకు స్వేచ్ఛ లేదు కాబట్టి. ఈ స్వేచ్ఛ అన్నది మీ పరిపాలన కూడా ఈ స్వేచ్ఛ లేదనే ప్రజల్ని మిమ్మల్ని ఆ రకంగా తరిమి కొట్టినట్టుగా చేశారండి. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీరన్నది గెలవాలి అనుకుంటే, మీ పాలనల్ని మళ్ళీ రావాలనుకుంటే ఈ రకమైన అరాచకాలు, ఈ రకమైన పరిపాలన అయితే ప్రజలు అన్నది యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మీ వైసీపీ పార్టీ అన్నది నామరూపాలు లేకుండా జరుగుతుందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు
మాట్లాడిన విధానాలు కానీ ఆయన మన ప్రజలకి ఏపీ ప్రజలకి చేస్తానన్న వాగ్దానాలు కానీ హామీలు కానీ ప్రజలను ఉద్దేశించి ఉన్నట్టుగానే అనిపించి ప్రజలు బాగుకోరే మాట్లాడారు. ఆయన కూడా ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో అవి చూసి మాట్లాడతానన్నారు. మీ పాలనలో ఒక రావణ కాస్ట్ లాగా జరిగిందే తప్ప ఆ రావణ కాస్ట్కి ఎంతమంది బలైపోయారన్నది మీరు తెలుసుకోలేకపోయారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక రాముళ్లాగా వచ్చి మా అందరికీ మంచి చేస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సార్ ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కోరుకునేది ఏంటంటే ఏది ఏమైనా మన రాష్ట్రాన్ని బాగు చేస్తారు, మంచిగా ఉంటారు. ప్రతి ఒక్క సిటిజన్ కూడా నిరుద్యోగ సమస్య లేకుండా వాళ్ళు బాగుంటారు. మీరు అమలు చేసి వాళ్ళని మంచి పొజిషన్లో ఉంచుతారు మన రాష్ట్రాన్ని అన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారికి 21 out of 21 సీట్స్ వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ సార్. మీరు మా ముందుండి మీరు ప్రతి విషయంలో ఇలాగే మాకు తోడు నీడుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన చాణక్య మీడియా ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.